ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. తిరుమల శ్రీవారిని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ ఈవో శ్యామలరావును మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లా రామతీర్థంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వాముల వారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విశేష పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారికి పూలు, పండ్లు, చీర, సారెలతో పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు వరుస తనిఖీలతో ఉక్కుపాదం మోపుతున్నారు. జమ్మిపాలెంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. అనంతరం ఇనుమడుగు సెంటర్ సమీపంలో ఇసుక తరలిస్తున్న టిప్పర్లని పట్టుకుని కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే ఎవరిపైనా చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్ఐ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న సేవల్ని అడిగి తెలుసుకున్నారు. 50 పడకల ఆసుపత్రి అయినప్పటికీ ఆ దిశగా సేవలు అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నిత్యం వందలాది మంది రోగులు వచ్చే ఇలాంటి ఆసుపత్రికి పూర్తి స్థాయిలో సూపరింటెండెంట్ లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఫార్మసీ కేంద్రం వద్ద పలు ఇబ్బందులు వస్తున్నాయనే ఆరోపణలపై అధికారులు దృష్టి పెట్టాలని పలువురు కోరారు.